నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు అరిగోసపడుతున్నారు. నిబంధనలను రద్దు చేయాలంటూ మిల్లులను బంద్ చేయడంతో అచ్చంపేట, కల్వకుర్తి, నాగర్ కర్నూలు, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని సీసీఐ కేంద్రాల్లోనూ పత్తి కొనుగోలు నిలిచి రవాణా ఛార్జీలు భరించలేమంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పత్తి కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. మిల్లుకి వచ్చి 4 రోజులు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మిల్లు దగ్గర కూడా చాలా మాకు ఇబ్బందులు ఉన్నాయి. ఏ బండి చూసినా కానీ బండి ప్రతి సీరియల్ని బట్టి పంపిస్తారు, కానీ ఇక్కడ లేట్ కూడా అవుతుంది. మాకు స్టార్టింగ్లో 7 క్వింటాలని చెప్పి 7 క్వింటాల దింపేదానికి మేమేమో స్లాట్ బుక్ చేసుకున్నాం. ఇవాళ 4 రోజులు అయింది. స్లాట్కి 2 సార్లు బుక్ చేసుకున్నా కానీ మళ్ళీ అనేది ఇక్కడ బండ్లు అనేది స్ట్రైక్ అయిపోతున్నది. మిల్లులు ఎక్కువ లేకున్న వలన మాకు ఇక్కడ ఇబ్బందులు చాలా ఉంది. 4 రోజులైంది. ఇక్కడ పిల్లలు ఇండ్లు అన్నీ ఇడిచిపెట్టి చలికి ఇక్కడ బువ్వ లేక తిండి లేక ఏం లేక చాలా అవస్థతలు పడుతున్నాం. మేము ఇక్కడ ఇబ్బందులకు గురి అవుతున్నాము. మాకు ఏదైనా పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారికి మేము విజ్ఞప్తి ఆదేశిస్తున్నాం. ఏదారుకుంటాం ఉప్పునుంతల మండలం బుక్ చేసిన ఎప్పుడంటే శనివారం శుక్రవారం బుక్ చేస్తే సోమవారం వేసుకుపోదామని వచ్చిన. శనివారం వస్తే సాయంత్రం వరకు బంద్ అయింది. బంద్ అయ్యే వరకు మళ్ళీ బుక్ చేస్తే మళ్ళీ క్యాన్సిల్ అవుతుందేమో, ఇంకోసారి బుక్ చేస్తే వస్తుందో రాదో, ఇంకో ఛాయిస్ ఉంది చేయండి అంటుండు. మళ్ళీసారి బంద్ అయితే ఏడ అమ్ముకోవాలి, మళ్ళీ ఛాయిస్ లేదంట సార్. మరి ఏం చేసుకోవాలి మేము? ఏంది ఇది తెచ్చి ఈడ అనుకుంటాం. బంద్ చేసిండు. 3-4 రోజులు ఇంటికాడ పిల్లలు వదిలిపెట్టి ఈయనే చలికి పండుతున్నాం, చలికి ఈయనే ఉంటున్నాం. ఏది కడుపు కాలుతుంది. అక్కడేమో పత్తి చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక్కడేమో ధర అంటుండు, ఇక్కడ 7 క్వింటాలు అంటుండు. వాడు 7 క్వింటాలు దించే వరకు 7 లేదు, 10 లేదు, 12 లేదు. మిల్లుడేమో నేనేం చేయాలి బంద్ చేసిర్రు అని ఆయనని. ఇక్కడ ఎక్కడ పోవాలో ఏ పరిస్థితిలో ఆ దేవుని చెప్పాలన్నా, మిల్లుని చెప్పాలన్నా, ముఖ్యమంత్రికి చెప్పాలన్నా, ఎమ్మెల్యేకి చెప్పాలన్నా అర్థమవుతుంది.